లోబడడానికి, నిజ రక్షకుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంది పిల్లరా. చూద్దాం ఒకసారి మనం సామెతల గ్రంథం 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాం పిల్లరా. జీవ మరణములు మనిషిని వశం చేసుకోవడానికి వశీకరణ మంత్రాన్ని సృష్టించుకుని ఇవాళ నాకు లోబడడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక మనిషికి లోబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ జీవము మరణం అనేటువంటిది దేని వశంలో ఉంది? నీ యొక్క నాలుక వశంలో ఉంది పిల్లలు. ఆలోచించాలి. ఎవరిని నిందించే అవసరం లేదు. రోడ్డు మీదకి వచ్చాము, ఈరోజు నా పరిస్థితి భయంకరంగా మారిపోయింది అని చెప్పగలుగుతున్నాడంటే దానికి కారణం ఏంటో నేను చెప్తాను వాళ్ళ. ఎందుకంటే దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటూ అనేక ఆత్మలను కాపాడడానికి అద్భుతమైన శక్తి కలిగిన దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భద్రపరిచి ఉంచాడు. వాటిని చదవాలి, అర్థం చేసుకోవాలి, మనకు అన్వయించుకోవాలి. అప్పుడే మనలో పరివర్తన రావడానికి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకడానికి, దేవుని యొక్క కృపా మహిమకు కీర్తిని తీసుకురావడానికి అవకాశం అనేది మన జీవితంలో ఉంటుంది. ప్రయత్నం చేస్తేనే ఫలితం ఉంటుంది, ప్రయత్నం చేయకపోతే ఫలితం ఉండదు పిల్లరా. అంటారు కదా మన వాళ్ళు కష్టపడితే ఫలితం ఉంటుంది, కష్టపడకపోతే ఫలితం శూన్యం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక మనిషిని ఏమంటున్నాడు? వశము చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇవాళ. కానీ జీవము మరణం అనేటువంటిది దేని వశంలో ఉందట? నీ యొక్క నోటులో ఉంచబడిన నాలుక వశంలో ఉంది. నీ మాటలు ఎలా ఉన్నాయి చెప్తారు కదా. నోరు విప్పితే కంపు అంటే వాసన రావడం కాదు, అంత నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి భయంకరమైన మాటలు మాట్లాడితే దాన్ని ఏమంటున్నామంటే కంపు కలిగేటువంటి మాట. కంపు కాదండి, ఇంపు కలిగే మాటలు మాట్లాడాలి ఈరోజు మనం. అందుకు దేవుడు ఈ నాలుకను నీ శరీరంలో ఉంచాడు. నీ సంతోషాన్ని, నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ వేదనను సమస్తాన్ని కూడా తెలియపరచడానికి ఈ నాలుకను దేవుడు మన యొక్క శరీరంలో ఉంచాడు. ఎంతవరకు ఈ నాలుకకు పని చెప్పి నాలుక ద్వారా దేవుని నామం మహిమార్థమై దేవుని మాటలు, రక్షణ కూర్చిన మాటలు ఎంతవరకు మనం ప్రకటిస్తున్నాం, ఎంతవరకు మాట్లాడుతూ ఉన్నాం. అది జోక్ చెప్తే నవ్వుకుంటారంట, నవ్వుతే ఆరోగ్యం పెరుగుతుందంట. అది ఎవరో చెప్పారు. అందుకని జనాలు దానెమ్మడిపోతూ ఉన్నారు. ఒక వాక్యం చెప్పు, ఒక వాక్యాన్ని ఒకవేళ వాట్సాప్లో పంపించు. ఆ విధంగా కూడా నువ్వు బోధ హెచ్చరిక ఇతరులకు చేసే అవకాశాన్ని నువ్వు కలిగి ఉంటావు. పిల్లలు ఆలోచించాలి. కొంచెం ముందుకు వెళదాం, సమయం కొంచెం ఉంది కనుక పిల్లలు చూద్దాం.